అందరికీ తెలిసిన సింపుల్ అండ్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ నిమ్మకాయ పులిహోర అండి. తమిళలో ఇచ్చాను కదా 5 minutesలో చేసుకోవచ్చు అని. అవునండి, 5 minutesలో క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫర్ లంచ్ బాక్స్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా, ఇందులో ఏముంది స్పెషల్ అనుకోవచ్చు. ఏం స్పెషల్ అండి, అందరికీ తెలిసిందే. అందరూ రెగ్యులర్గా ఇంట్లో అన్నం మిగిలితే చేసుకునేదే, కొంతమంది వేడివేడి రైస్లో కూడా చేసుకునేదే. సో అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకెవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు నా వీడియో ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో తీసుకున్నానండి. మా పిల్లలకైతే నిమ్మకాయతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకోసమే నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే వాళ్ళకు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తాను, రెగ్యులర్ రొటీన్గా కాకుండా. అండ్ లెమన్ రైస్ అనేది ఎక్కడో పెద్ద పెద్ద చిట్కాలు ఏమి ఉండవండి. వీటికి వచ్చేసి ఓన్లీ పోపులోనే ఈ చిట్కా అనేది ఉంటుంది. పోపు బాగుంటేనే మన పులిహోర అనేది బాగుంటుంది. అయితే పోపు వచ్చేసి మనము ఏమేమి వేసుకుంటాం అవి అస్సలు మాడకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఎప్పుడు పోపు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని అవన్నీ వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోతే అస్సలు అన్నం బాగోదు పోపు అన్నానికి. అది ఏదైనా నిమ్మకాయ పులిహోర అయినా చింతపండు పులిహోర అయినా. అండ్ చాలా సింపుల్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిమిర్చి, పల్లీలు, పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు అండ్ మినపగుళ్ళు, ఎండుమిర్చి అండి. ఇంకా కావాలనుకుంటే టేస్ట్ కోసం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, మినపగుళ్ళు అలాగే ఎండుమిర్చి యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి అస్సలు మాడనివ్వకుండా చూసుకోవాలి పోపు అనేది. అండ్ పోపులో నేనైతే కావాల్సినంత తగినంత ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ రైస్లో మనం ఉప్పు వేసుకుని వండుకున్నా కానీ పోపులో తప్పకుండా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది మన పోపుకి పట్టుకుంటేనే రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. అండ్ లెమన్ రైస్ అన్నారు, మరి లెమన్ ఎక్కడ స్క్వీజ్ చేశారు అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ ముందే అన్నంలో, పొడి అన్నంలో 4 పెద్ద సైజు నిమ్మకాయలను స్క్వీజ్ చేసి ముందే కలిపేసి పెట్టుకున్నాను. అది మాత్రం నేను వీడియో తీయలేదు, అందుకే నేను ముందే చెప్తున్నాను. మీరు అన్నంలోకి 4 మీకు అన్నానికి తగినంత నిమ్మకాయలు పిండుకొని స్క్వీజ్ చేసుకొని కలిపేసి పెట్టుకోండి. అలాగే పోపుని మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, అదంతా వేసిన తర్వాత పోపు జరిగిన తర్వాత మనం అన్నం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే అన్నంలోకి ఇప్పుడు మన సీజన్ వచ్చేసి కొత్తిమీర, ఉల్లాకు సీజన్ కాబట్టి నేనైతే ఇక్కడ కొత్తిమీర దండిగానే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని అన్నాన్ని అయితే బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చితోని, చాలా పోపుతోనే ఇది రుచిగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి.